హైదరాబాద్ వెంగళరావు నగర్ లో కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూమిలో ఆక్రమణలు తొలగించి 3 ఎకరాల స్థలాన్ని కాపాడినట్లు పేర్కొంది. ఆ భూమి విలువ 600 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా అంచనా వేస్తోంది. 1975 కంటే ముందు రహమతుల్లా అనే వ్యక్తి వద్ద 45 ఎకరాల ప్రైవేట్ భూమిని హౌసింగ్ బోర్డు కొనుగోలు చేసి 660 ప్లాట్లతో లేఅవుట్ వేయగా అందులో పార్కు కోసం కొంత స్థలం, ప్రజా అవసరాల కోసం మరో 5 ఎకరాలు ఖాళీగా ఉంచారని హైడ్రా తెలిపింది. ఖాళీగా ఉన్న 5 ఎకరాల్లో 2 ఎకరాలు ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టారని తెలిపింది. అయితే ఆ నిర్మాణాల జోలికి వెళ్లకుండా ఆక్రమణకు గురవుతున్న 3 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించినట్లు హైడ్రా వివరించింది. హౌసింగ్ బోర్డుకు చెందిన 3 ఎకరాల భూమిపై హైకోర్టు స్టే ఉన్నా కొందరు తమ స్థలంగా పేర్కొంటూ షెడ్లు, గుడిసెలు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఆ ఫిర్యాదులను పరిశీలించి ఆధారాల కోసం వారితో సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించింది. బాధితులుగా చెప్పుకుంటున్న వారి వద్ద సరైన ఆధారాలు లేవని, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణాలు చేపట్టారని హైడ్రా వివరించింది. అందుకే అక్రమ నిర్మాణాలు తొలగించి 3 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేసినట్లు హైడ్రా పేర్కొంది.